BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం రస్తామణిపల్లి గారు. నమస్తే. నాకు చాలా మందిలో అంటే దాన్ని డిజార్డర్ కింద తీసుకోవాలా లేదంటే ఎలా తీసుకోవాలని తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే కొంతమంది ఆకలి వేయకపోయినా సరే అదే పనిగా తింటూ ఉంటారు. దాన్ని ఎలా తీసుకోవాలి? కరెక్టే చెప్పారు. ఆకలి వెయ్యకపోయినా ఒకట్టు, ఆకలి అవుతుంది, కడుపు నిండా తింటారు కానీ మళ్ళీ తింటూ ఉంటారు, అంటే ఇంకా ఓవర్ ఈటింగ్ చేస్తుంటారు. సో బేసికల్గా ఆ ఓవర్ ఈటింగ్, ఆకలి లేకున్నా తినడం, ఆకలి లేకున్నా తినడం అంటే ఏది, జస్ట్ తింటూ ఉంటే ఒక ప్లెజర్ వస్తుంది, ఒక హ్యాపీనెస్, ఆనందం కోసం తింటుంటారు. దాని పేరు దాన్ని డిజార్డర్ కిందనే డిజార్డర్ అనే దానికంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ కింద పరిగణించబడింది అకార్డింగ్ టు ద డైట్ ఫార్మాట్లో. ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, వాళ్ళు దానికి ఇచ్చిన పేరు ఏంటి అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ వన్ బ్యాడ్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ ఏంటి అని అంటే దీని పేరు వచ్చేసి హెడ్ ఆనిక్ ఈటింగ్ అంటారు. హెడ్ ఆన్ అని అంటే ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేసిన అంటే హెడ్ ఆన్ అంటారు. అంటే హెడ్ ఆన్ అంటే ఫుల్ టు ఫన్ అట్లా. సో ఎప్పుడైతే హెడ్ ఆన్ ఈటింగ్ అంటే ఎంజాయ్మెంట్ కోసం తినే తిండిని దాన్ని కాస్త హెడానిక్ హంగ్రీ అని కానీ లేకపోతే ఈటింగ్ కానీ అన్నారు. హంగ్రీ అంటే ఏంటి అంటే బేసికల్గా ఆకలి ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏదైనా తిన్నా ఏమైనా తాగినా ఆ రెండు ఇచ్చే క్యాలరీస్ తోటి మన బాడీలో మన శరీరము నడుస్తుంది. ఎనర్జీ కావాలి, ఫ్యూయల్ కావాలి. మనం తిన్న ఆహారం కానీ తాగిన పదార్థాలు కానీ ఎనర్జీ ఇస్తాయి, దాన్నే క్యాలరీస్ అంటారు. ఎప్పుడైతే నువ్వు తీసుకున్న క్యాలరీస్, నువ్వు తిన్నప్పుడు వచ్చిన క్యాలరీస్ కనుక నువ్వు దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఆకలిస్తుంది, అదే ఆకలి అంటారు. ఈ ఆకలి వేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ లోపల డైజెస్టివ్ సిస్టంలో మన కడుపులో పూర్తిగా తిన్నదంతా అరిగిపోయినప్పుడు లోపల మనకి హార్మోనల్ సిస్టమ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. ఒరే భయ్ నాకు ఆకలి వేస్తుంది, నా దగ్గర ఫ్యూయల్ అయిపోయిందిరా, సిగ్నల్ చూపిస్తుంది చూడండి మన కార్లో అదే ఫ్యూయల్ అయిపోయింది, ఫ్యూయల్. అట్లా మనకు కూడా ఒక సిగ్నల్ వెళ్తుంది బ్రెయిన్కి. వెళ్ళినప్పుడు మనము ఫుడ్ను తీసుకోవడం జరుగుతుంది. ఇది బేసిక్ ఒక సిస్టమ్. కానీ కడుపు నిండిన తర్వాత కూడా ఇంకా టేస్టీ ఉందని చాలామంది చెప్తుంటారు. అసలు పొట్టలో ప్లేస్ లేదు కానీ రుచి ఉందిరా బాబు, తినాలనిపిస్తుంది అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. బిర్యానీ ఉందనుకోండి, మనకి అయిపోద్ది కొంచెం, నిజంగా చెప్పాలంటే ఒక చిన్న ఇంతనే సరిపోద్ది మంచిగా నెమ్మదిగా తింటే గనక. కానీ మనం ఏం చేస్తాం, హడావిడిగా ఇంకా రుచి బాగుంది అనుకుంటా తినేస్తాం. సో అది ఏంటంటే ఆ ఓవర్ ఈటింగ్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఓన్లీ నీకు ఆనందం ఇవ్వడం కోసం చేసే ఫుడ్ ఈటింగ్నే హెడానిక్ అంటారు. అయితే మరి అన్ని సమయాలలో ఆనందం కోసం అంటే నో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్ట్రెస్ ఈటింగ్ కూడా అంటారు. ఎప్పుడైతే నీకు భావోద్వేగాలు కంట్రోల్లో లేవు, ఎమోషనల్లీ నువ్వు వీక్ అయ్యావు, స్ట్రెస్ అన్నావు, నీ కంఫర్ట్ జోన్ ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్లో లేకుండా ఉన్నావు అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవ్వరేం చేయట్లేదు, ఎవ్వరు నీతో మాట్లాడట్లేదు, ఎక్కడో ఇగ్నోర్ చేసాను, పోయి బుఫే పెట్టుకొని వచ్చి యూ కీప్ ఈటింగ్ బికాస్ అది చాలా ఒక మంచి వైబ్ ఇస్తుంది. ఫుడ్ ఈజ్ అమేజింగ్ స్ట్రెస్ బస్టర్, నో డౌట్ ఎట్ ఆల్. అందుకనే డిప్రెషన్లు ఉన్న వాళ్ళు కూడా దే ఈట్ అలాట్. చాలామంది ఓవర్ ఈటింగ్ చేసి ఇంకా లావ్ అయిపోయిన వాళ్ళే ఉంటారు. సో కాబట్టి దీన్ని ఎట్లా అసలు ఎందుకు ఇలా చేస్తారు అంటే కనుక దాంట్లో ఎప్పుడైతే నువ్వు ఫుడ్ని కంట్రోల్ చేస్తావు, దాని మీద ఎవరు కంట్రోల్ లేదు, నీ బాడీని నువ్వే. ఇది తిని ఏం జరుగుతుంది, ఒబెసిటీ వస్తుంది. ఈ ఒబెసిటీ ఎందుకు వస్తుంది మేడం మరి ఓవర్ ఈటింగ్ అంటే? ఎవరైనా హెడ్ ఆన్ ఓవర్ ఈటింగ్ చేసినప్పుడు ఇలా ఆనందం కోసము ఏం ఫుడ్ తింటారు? క్యాబేజీ సలాడ్, స్ప్రౌట్స్, జొన్న రొట్టెలు, మిల్లెట్స్ తింటారా? చిప్స్, బర్గర్స్, పిజ్జాసు, బిర్యానీసు, కూల్ డ్రింక్స్ ఇవే తింటారు. ఎవరైతే ఈ ఓవర్ ఈటింగ్ ఎక్స్ట్రా చేసిన వాళ్ళు ఏదైతే ఉంటారో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ ఫుడ్. ఇంట్లో ఉన్న ఫుడ్, క్యాబేజీ కూరనో, బెండకాయ కూరనో, బీరకాయ కూరనో, ఇంట్లో వండిన క్యాబేజీ, స్ప్రౌట్స్ ఇప్పుడు హెల్తీవి చచ్చిన ఓవర్ ఈటింగ్ చెయ్యరు. సాల్ట్స్, షుగర్స్, కొవ్వు పదార్థాలు కిక్నిస్తాయి బికాస్ దట్ హ్యాస్ మోర్ క్యాలరీస్. ఎప్పుడైతే మోర్ క్యాలరీస్ ఫాస్ట్గా రష్ అవుతాయో ఆ బాడీలో ఒక రకమైన జర్క్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ప్లెజర్ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకు బయటికి రావాలనిపించదు.
మంచిగా అనిపిస్తుంటుంది కదా, దే కీప్ ఆన్ ఈటింగ్. ఇప్పుడు మీరు గమనించండి, కూల్ డ్రింక్ తాగుతుంటే అబ్బా దీని అబ్బా జీవితం అనిపిస్తుంది అంటారు. లైక్ బిర్యానీ, నేను నా ఫ్రెండ్స్ని చూస్తాను, బిర్యానీ వచ్చిందంటే అంటే నేను ఈ డిస్కషన్ ఎందుకంటే మనం అంతా తెలంగాణ ఇట్లంతా ఇక్కడ లోకల్ పీపుల్ లాగా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఇది మందు ఉందంటే అక్కడ ఏదో అదేమంటారు ఏంటండి స్టార్టర్సా ఏదో స్టఫ్ అంటారు, స్టఫ్ అది ఎలాగుండాలో అమ్మాయిలకి 80 అమ్మాయిలేంటి మా అమ్మ కూడా ఏదైనా నాన్ వెజ్ ఏదైనా అంతా చేసి ఇట్లా పెడితే ఎవరైనా చుట్టాలు వస్తుందంటే స్ప్రైట్ తెప్పి అంటది. నేనేమో 20 years నుంచి తాగను, మాకు గుర్తుండదు మా ఇంట్లో అట్లా స్ప్రైట్లు థమ్స్అప్లు ఉండవు. ఎవరైనా వస్తే ఎంత సిగ్గుపోతుందంటే ఎందుకంటే పాపం వాళ్ళకి చాలా అలవాటు ఉంటుంది, సో అది కిక్కిస్తుంది. సో అట్లా ఎప్పుడూ నెగటివ్ అంటే నేను చెప్పిన కదా, ఫ్యాట్స్, షుగర్స్, సాల్ట్స్ నీ క్రేవింగ్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది అన్నట్టు. అది మనకి ఇష్టం, అందుకనే దే జస్ట్ గో ఫర్ సోడా, అదే వాట్ ఎవర్ దట్ కూల్ డ్రింక్స్ కంపల్సరీగా ఇష్టపడతారు. సో ఈ ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే బ్యాడ్ థింగ్స్ ఏంటి చెప్పండి? ఇవి ఎట్లాగూ మంచివి కాదు. ఒబెసిటీ ఉన్న వాళ్ళు చాలా రీసెర్చెస్లో డిఫరెంట్ కంట్రీస్లో డైట్ మీద దీని మీద కనుక ఎప్పుడైతే హంగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ హెడానిక్ హంగర్ మీద ఈటింగ్ మీద రీసెర్చ్ చేశారు, వీళ్ళందరూ ఒబెసిటీకి వచ్చారు. ఒబెసిటీ వాళ్ళందరినీ మోస్ట్ ఆఫ్ ద 80%లో హెడానిక్ ఈటింగ్ ఉంది అని చెప్పారు. హెడానిక్ ఈటింగ్ అంటే ఏంటి? ఒబెసిటీ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇక నిండా మునిగినోడికి సలుండదు అన్నట్టు ఇంకా వాళ్ళకి ఒక చిరాకు ఓవర్ వెయిట్ ఉన్నామని, అవునా? వాళ్ళు ఏదో 1-2 రోజులు ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలంటే మజా రాదు, ఆ కచ్చతో ఇంక కొంచెం తింటారు. సో ఇది విషవలయం. ఓవర్ ఈటింగ్ చేస్తుంటే ఒబెసిటీ పెరుగుతుంది, ఒబెసిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ట్యాంట్రమ్స్ తట్టుకోలేక వాళ్ళు ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు. దిస్ ఇస్ అ విషియస్ సైకిల్. ఒక్కసారి దీన్ని బ్రేక్ చేయాలి. టూ మచ్ ఆఫ్ విల్ పవర్, టూ మచ్ ఆఫ్ మోటివేషన్, టూ మచ్ ఆఫ్ గైడెన్స్, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్, టూ మచ్ ఆఫ్ డాన్స్ అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే నువ్వు దీన్ని ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తావో అప్పుడు దానంతట అది హెడానిక్ ఈటింగ్ డౌన్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ హెడానిక్ ఈటింగ్. ఎవరు ప్రతి ఒక్కళ్ళు, మీరు కూడా అయి ఉంటుంది. ఎప్పుడైనా మీకు చిరాకు గుంటే ఇంటికి వెళ్ళి మంచిగా వైట్ రైస్ వేసుకొని శుభ్రంగా ఏదైనా సాంబారో చికెనో పెట్టుకొని తినరా? సో యూ ఫీల్ లైక్ మోర్ శాంతి. ఐ స్టిల్ ఐ ఎఫెక్ట్ సమ్ టైమ్స్, కానీ నేను ఐ నో ద బ్రేక్ ద ప్యాటర్న్. నేనేం తింటాను? ఐ లవ్ టు ఈట్ సాలెడ్స్, మోర్ మిల్లెట్స్. మీరు చూస్తారు నా లంచ్ ఏంటి అనేది. సో యూ ఆల్వేస్ విట్నెస్ న్యాచురల్ ఆర్గానిక్గా అంటే మీ ముందే నేను ఎప్పుడైనా రైస్ తిందాం రండి మేడం అంటే కూడా నేను వద్దులేండి అంటాను. ఎప్పుడో ఒకసారి తినా అని కాదు అంత స్ట్రాంగ్గా, బట్ రెగ్యులర్ మీల్స్ మాత్రం ఇట్లానే ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే నువ్వు ఆ బ్రేక్ చేయాలి ఆ ప్యాటర్న్. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ చేస్తావో ఆ ప్యాటర్న్ బ్రేక్ అయింది అంటే కనుక అప్పుడు నీ హెడానిక్ ఈటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళే సరిదిద్దుకొని స్లోగా దే విల్ గెట్ ఇన్ టు ద న్యూట్రిషియస్ ఈటింగ్. సో కాబట్టి దానికి నీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్టెంట్ అబ్బా. ఎందుకంటే నువ్వు వెళ్ళి ఒక విషవలయంలో పడతావు, ఎక్కడ ఒబెసిటీలో పడతావు. ఒబెసిటీకి నువ్వు స్వతహాగా స్వయం కృతాపరాధము, సెల్ఫ్ అసాసినేషన్. నువ్వే రోజుకి రోజు డబ్బులు ఇచ్చి విషాన్ని పున్నమి నాగు అని ఒక చిరంజీవి సినిమా ఉంది. అది దాంట్లో ఆయన చిరంజీవి రోజు కొంచెం విషం తింటాడు. ఎందుకు అంటే లైక్ టు బికమ్ లైక్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పాయిజన్. అట్లా కానీ ఆ విషయం ఆయనకే డెత్ దాకా తీసుకెళ్తుంది. అదే స్టోరీ. వై ఐఎమ్ కంపేరింగ్ దిస్, సారీ టు సే దిస్, మీ ఇంట్లో స్వహస్తాలతో భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, పిల్లలకు మీరు రోజుకు కొంచెము ఇట్లాంటిదంతా వాటిల్లో ట్రాప్లో పడి ఆ తిని 10-15-20 ఏళ్ళు మీ కష్టార్జితాన్ని మీరు సుఖపడదాం రేపు 20 ఏళ్ల తర్వాత అని ఒక చిన్న కలలుగా అన్నదాన్ని హాస్పిటళ్ళ చుట్టూ మంచిగా షికార్లకు వెళ్ళాల్సిన ఏజ్లో, కూర్చొని సినిమాలు చూస్తూ చక్కగా దైవచింతన చేయాల్సిన ఏజ్లో హాస్పిటళ్ళ చుట్టూ మందులు వేసుకుంటూ ఇది ఎంతమందికి ఇష్టమో అవసరమో అని మాత్రం అడుగుతున్నాను నేను. యూ నీడ్ టు బ్రేక్ ద ప్యాటర్న్. ఈ ఫుడ్తో ఉన్న అనుబంధం ఏదైతే చెడు ఫుడ్తో చెడు స్నేహాలను విడగొట్టుకొని మంచి దారిలో రావడం ఎంత ఇంపార్టెంట్లో, జీవితము నువ్వు పైకి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అంటే చెడు ఫుడ్ నుంచి బ్రేక్ చేస్తా హెడానిక్ ఈటింగ్ ఇట్లాంటి ఏదైతే ట్రాప్ ఉంటుందో అందులో నుంచి నీకు నువ్వే స్మూత్గా స్మార్ట్గా బయటకు వచ్చేసి గుడ్ న్యూట్రిషన్ వైపు, హెల్దీ ఫుడ్ వైపు వెళ్ళినట్టయితే
లాంగ్ లైఫ్ నువ్వు 100 ఏళ్ళు బ్రతకడానికి నేను ఎప్పుడూ చెప్పను, ఎవరికి ఎంత రాత ఉంటే అన్ని రోజులు బతుకుతారు, కానీ హెల్దీగా యాక్టివ్గా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయడానికి అర్హత మాత్రం నీకుంది. నీ అర్హత నువ్వే కోల్పోవద్దు అని చెప్తాను నేను. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రిస్తా మైనేపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.